ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటనలో మృతి చెందిన సింకయ్య మృతికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింకయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోయినట్లు చూపించే వీడియో ఆధారాలను పోలీసులు ఛేదించారు. ఆ వీడియోలో కారుపై జగన్ తన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించిన మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతి గురి చేసే ఘటన అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. అనుకోకుండా జరిగిన ఓ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక సంచలనం రేపిన ఒక విషాద ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒక వార్త ఆ వార్తల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం నేటి ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా ఆ సంచలనం అయిపోయిన వార్త అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే ఒక ఊపుతున్న కుదుపుతున్న ఒక సంచలనం విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ముందుకు వెళ్తున్న సమయంలో గుంటూరు జిల్లా వెంగళపాలానికి చెందిన ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక కుదుపుతుంది. ఎక్కడ చూసినా ఇదే వార్త, ఇదే వీడియో గురించి చర్చించుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వ్యక్తి కారు కింద పడిన సమయంలో ఆ చుట్టుపక్కల దాదాపు 100 మంది పెద్ద ఎత్తున కేకలు వేస్తున్నా గానీ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయ్ ఆపమని పెద్ద ఎత్తున కేకలు పెడుతున్నా ఆ సమయంలో పట్టించుకోకుండా అడుగులు ముందుకోయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి రావటం, అతను చనిపోయి 2 రోజులైనా గానీ నేడు ఆ వీడియో బయటికి రావడంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక కుదుపేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన కారు కింద పడి వ్యక్తి మరించిన ఘటన ఆ సంచలనం రేపుతుంది. ఈ విషాద ఘటనలో కారు ముందుకు సాగిన సమయంలో సింగయ్య అనే వ్యక్తి గుంటూరు జిల్లా వెంగళపాలానికి చెందిన సింగయ్య అనే వ్యక్తి అనుకోని విధంగా కారు కింద పడ్డాడు. పడిన సమయంలో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కాస్త అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంగళపాలెం గ్రామానికి చెందిన 50 సంవత్సరాలు ఉంటాయి సింగయ్య అనే వ్యక్తికి. ఘటన జరిగిన సమయంలో జగన్ వెళ్లే కారు సమీపంలోనే అతను కారు దగ్గరే ఉన్నాడు. ఆ క్రమంలో కారు ముందుకు వెళ్తున్న క్రమంలో అతను కారు కింద పడగా ఆ సింగయ్య మెడ మీదుగా కూడా కారు ఎక్కి వెళ్ళినట్లు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. నెట్టింట పెద్ద ఎత్తున కూడా ఆ వీడియో సంచలనంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా డ్రైవర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ కొంతమేరకు నిర్దాక్షిణంగా కూడా కారు నడుపుతూ ముందుకు కొనసాగించడంతో ఏటుకూరు సమీపంలో వెంగళపాలెం గ్రామానికి చెందిన సింగయ్య అనే 50 సంవత్సరాల వ్యక్తి కింద పడ్డాడు. గాయాలయ్యాయి. మృతి చెందిన పరిస్థితి ఉంది. దీంతో మనిషి ముందు టైర్ కింద పడినట్లు తెలియకుండానే కారు డ్రైవర్ నడిపాడా, లేకపోతే ఆ అలజడిలో జరుగుతున్న గొడవలో ఏదో ఆ పూల బుకేగానో లేకపోతే ఇంకోటి ఏదో కారు కింద పడింది దాన్ని నెట్టుకుంటూ పోయాడు అన్న సందర్భాన ఆ
కారు నడిపాడా లేకపోతే కావాలని చేశాడనే దాని మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. దీని మీద కేసు నమోదు చేయాలని చూస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈ ఘటనలకు సంబంధించిన కేసు నమోదు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో తేలే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చిన అధికారాల మీద నల్లపాడు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయబోతున్నారు. నమోదు చేయడానికి వీడియో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మృతుడు కుటుంబం ఈ ఘటనపై కూడా కొంతమేరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు న్యాయం కోసం కూడా మేము పోరాడతామని అంటున్నారు. ఈ కేసుపై మరింత సమాచారం రావాలి. సమాచారంతో పాటు ఈ కేసు మీద అధికారులు ఏం చేయబోతున్నారనే దాని మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేరకు కొంతమేరకు ఉత్కంఠంగా నెలకొందనటం కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న ఆ సమయంలో మొదటిగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దాదాపు 10 నుంచి 15 ఉంటాయి. దాదాపు అలాగే మిగతా నాయకుల కార్లు ఒక 10 ఉంటాయి. దాదాపు ఒక 20-30 కార్లతో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ సాధారణంగా సహజంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మొదటగా ఆ కాన్వాయ్లో ఏదో ఒక కాన్వాయి ఆ వ్యక్తిని ఢీకొన్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు అని అనుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కానీ పోలీసులు కానీ మొదటగా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో ఏదో ఒక కారు గుద్దిందిలే అని అనుకున్న పరిస్థితి. కానీ నేడు ఒక్కసారిగా ఏదో ఒక కాన్వాయ్ కాదు, అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారే. జగన్మోహన్ రెడ్డి లెగిసి నమస్కరిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగటం, అతను కారు కింద పడటం, ఆ కారు మీద జగన్మోహన్ రెడ్డి ఉన్న వీడియో బయటకు రావడంతో ఒకసారిగా నెట్టింట వైరల్ అయింది. ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపుతుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనం అవుతున్న పరిస్థితి అయితే ఉంది అనుష. అయితే నాగేశ్వరరావు, మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు 100 మందికి మాత్రమే అనుమతి ఉంది, అలాగే 10 వెహికల్స్ మాత్రమే అలా ఉంది అంటూ కూడా కొన్ని రూల్స్ పెట్టారు. అండ్ అలాంటిది ఏం జరగకుండా చాలా మందితో పర్యటన నిర్వహించారు. ఈ నేపథ్యంలో వ్యక్తి కూడా మృతి చెందారు. మరి అది కూడా జగన్ కార్ కిందే పడి మృతి చెందారు. మరి జగన్ పై ఏదైనా కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పటికే పోలీసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కు సంబంధించి మొదట ఏదో ఒక కాన్వాయ్ తగిలిందిలే అనుకున్నారు. అవినాష్ కాన్వాయ్ తగిలింది, మరొక వ్యక్తికి గాయాలైనాయి. అలాగే అవినాష్ కాన్వాయ్ తో పాటు ఇంకొక కాన్వాయ్ ఏదో మొదటగా ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పరిస్థితి ఉంది. కానీ దీని మీద సమగ్ర విచారణ కావాలంటూ కూడా పోలీసు ఉన్నత అధికారులు ఆదేశించిన నేపథ్యంలోనూ కింద స్థాయి అధికారులు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ స్థాయిలో దీని మీద క్షుణ్ణంగా విచారణ జరిపారు. విచారణ జరిపిన పరిస్థితుల్లో విస్తుపోయే విషయాలు, నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఉన్న కారు కిందే ఈ వ్యక్తి పడటం పట్ల పోలీసులు కూడా కొంతమేరకు అవాక్కైన పరిస్థితి ఉంది. అధికారులు దీని మీద ఉన్నత స్థాయి అధికారులకి ఫిర్యాదు చేయడంతో దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే అంటూ కూడా ఆ పైన ఉన్నత అధికారులు ఆదేశించడంతో కింద స్థాయి అధికారులందరూ కూడా దీని మీద విచారణ చేపట్టారు. మరికొద్ది గంటల్లో ఖచ్చితంగా ఈ విషయం మీద పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలే కనపడుతున్నాయి. దానికి పోలీసులకి ముందుగానే ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు గాను పోలీసులు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు సమాచారం మేరకు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో 100 మందికి మించి ఈ జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి రావద్దు, వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ఇబ్బంది పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 100 మంది మించి రావద్దంటూ కూడా పోలీసులు ముందే నిషేధాజ్ఞలు ఆదేశించారు. అలాగే ఏదైతే అక్కడ ఉన్నత నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళకి సమాచారం అందించారు, వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో మరొక ఘటనలో అంబటి రాంబాబు ఎక్కువ మందిని ఎందుకు వదిలిపెట్టట్లేదు, భారీ గేట్లు ఎందుకు ఉంచారంటూ కూడా అంబటి రాంబాబు పోలీసుల మీద వాగ్వివాదానికి దిగిన పరిస్థితి ఉంది. భారీ గేట్లను అక్కడి నుంచి పక్కకి తోసే ప్రయత్నం చేశారు, పోలీసులతో వాగ్వివాదం చేసుకున్నారు. అక్కడ కొంతమేరకు ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. దీని మీద కూడా మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేయబోతున్నారనే సమాచారం అందుతుంది. అలాగే ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద వ్యక్తి పడి మృతి చెందిన ఘటనలో ఖచ్చితంగా పోలీసు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు, 100 మందికి మించి రావద్దన్న
పరిస్థితిలో వేల మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ గ్రామాల నుంచి వివిధ రోడ్ల నుంచి రావటం వస్తున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆ బారిగేట్లను పక్కకు జరిపి వాళ్ళని ర్యాలీలో కలిపే ప్రయత్నం చేయటం, ఈ మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని శృతిమించారు, లా అండ్ ఆర్డర్ ని తొంగలో తొక్కారు. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రజల గురించి ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇలా వాళ్ళు వ్యతిరేకంగా చేయటం మూలంగానే ఇప్పుడు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాయని పోలీసులు దీని మీద ఇప్పటికే దీని గురించి మొత్తం తెలుసుకుంటా ఉన్నారు. దీని మీద కొంత మేరకు ఉన్నత అధికారుల దృష్టితో పాటు గవర్నమెంట్ పీపీ దగ్గర కూడా దీనికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా వెల్లడిస్తున్నారనే సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో గానీ మరికొద్ది గంటల్లో గానీ ఖచ్చితంగా దీని మీద కేసు నమోదు అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్న పరిస్థితి ఉంది అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.